మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు. అలాగే ఈ లైవ్లో అందుబాటులోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దైవజనురాలికి, ముఖ్యంగా దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు చెప్తున్నాను. మనం ఇలా కూడుకొని సెమినార్ హాల్లో ఇలా మనందరం ఏర్పాటు చేయబడి ఎన్నో రోజులుగా మనం అయితే ఇక్కడ కూడుకుంటున్నాము, దేవుని మాటలు వింటున్నాము, దేవుని దగ్గర దేవుని పాదాల చెంత ఎన్నో విషయాల కోసం ప్రార్థిస్తున్నాము, అనేక విషయాల గురించి సమాధానం కూడా పొందుకున్నాం. ఎంతమందికి విశ్వాసం ఉందండి మనం చేసిన ప్రార్థన ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేశాడని? అలా భావిస్తున్న వారందరూ పెద్దగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మనం చూసుకుంటే సెమినార్ హాల్ నూతనంగా మరలా ప్రారంభించబడింది, విస్తరించబడింది. ఈ విధంగానే నా దేవుని చిత్తమై మన తండ్రి సన్నిధి పరిచర్యలు కూడా దేశ విదేశాల్లో విస్తరించునుగాక. ఆమేన్. ఏ మాత్రం కూడా సమయాన్ని వ్యర్థపరుచుకోక వాక్య ధ్యానంలోకి వెళ్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. కృపగల దేవా, నీకు వందనాలు దేవా. ఈ సమయాన నాయన మమ్మల్ని అందరినీ ఈ విధంగా సమకూర్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నీ కృపలో దేవా, నీ దయలో నాయన, నీ అనాది సంకల్పం చొప్పున తండ్రి మమ్మల్ని అందరినీ నీ బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఏ అర్హత యోగ్యత లేని నన్ను ప్రభువా నీ కృపలో నిలవబెట్టి నాయన నీ మాటలు ప్రకటించుటకు తండ్రి నువ్వు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. దేవా, యోగ్యత లేని నన్ను, అర్హత లేని నన్ను ప్రభువా నిలవబెట్టింది నువ్వే గనుక ప్రభువా దేవా, నీవే నన్ను స్వాధీనపరుచుకొని నీ బిడ్డలందరితో ప్రభువా ఏ మాటలైతే అవసరమై ఉన్నవో ఆ మాటలు మాత్రమే తండ్రి నీవే మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. మనమైతే యోహాను సువార్త ఈ మాటను చదువుకున్నాము. 12వ అధ్యాయం 9వ వచనంలో మనం ఇద్దరు వ్యక్తులను మనం చూస్తాం. ఒకరేమో యేసు, ఇంకొకరేమో లాజరు. ఈ లాజరు ఎవరు అంటే మార్తా మరియల సహోదరుడైన లాజరు. మార్తా మరియల గురించి మనం ముందు చూసుకున్న సువార్తల్లో రాయబడి ఉంటుంది, కానీ లాజరు గురించి అయితే ప్రత్యేకంగా యోహాను సువార్తలో మాత్రమే రాయబడి ఉంటుంది. అసలు ఇతని జీవితంలో ఏం జరిగింది? వీరిని చూడ్డానికి యూదులు సామాన్య జనులలో ఎందుకు వచ్చారు? యూదులలోని సామాన్య జనులు వీరిని చూడ్డానికి ఎందుకు వచ్చారు? వీరి జీవితంలో ఏం జరిగిందో మనం ఒకసారి చూద్దాం. మార్తా మరియల సహోదరుడైన లాజరుకి అనారోగ్యం పరిస్థితి వస్తుంది. తన ఆరోగ్యం తీవ్రంగా విషమించి మరణ పరిస్థితిలోకి వెళ్తాడు. వారు ఎన్నో వైద్య సదుపాయాల్లోకి వెళ్ళినా, ఎంతమంది వైద్యులను సంప్రదించినా వారికి సహాయం అనేది దొరకదు. అతని ఆరోగ్యం అనేది కుదుట పడదు. పరిస్థితి విషమించిపోయే దగ్గరకు వస్తుంది. లాజరు తీవ్రంగా రోగిగా మారతాడు. ఈ సందర్భంలో ఈ మార్తకి మరియకి ఏం చేయాలో తెలియని పరిస్థితి. అయితే వీళ్ళు ఎంతగానో ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు. మార్తా, మరియా వీరి సహోదరుడైన లాజరు ఒక వ్యక్తిని అమితంగా ప్రేమిస్తాడు. ఆయన ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగే యేసయ్య కూడా వీరి ముగ్గురిని అమితంగా ప్రేమిస్తారు. యేసయ్య ద్వారా కూడా వీరు ప్రేమించబడేటువంటి వ్యక్తులు. ఈ విధంగా లాజరు పరిస్థితి బాగలేదని చెప్పి వీరున్న ప్రాంతం బేతనియా ప్రాంతం నుంచి వర్తమానాన్ని యేసయ్యకి అందజేస్తారు. ప్రభువా, నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు, నువ్వు మాత్రమే
మా పరిస్థితిని బాగు చేయగలవు, మా సహోదరుడైన లాజరును నువ్వు మాత్రమే బ్రతికించగలవని చెప్పి వీరిద్దరూ యేసయ్యకు ఆ వర్తమానం పంపిస్తారు. యేసయ్యకి వర్తమానం అందుతుంది. అయినప్పటికీ కూడా యేసయ్య వెంటనే వీరున్న ప్రాంతానికి బయలుదేరడు. ఎందుకు అనంటే ఈ కార్యం ద్వారా, వీరి జీవితంలో జరగబోయే కార్యం ద్వారా, దేవుడు అనుమతించిన ఈ కార్యం ద్వారా దేవుని నామం మహిమపరచబడాల్సి ఉంది. అందుచేత ఏం చేశాడంటే యేసయ్య వెంటనే బయలుదేరాడు. కానీ 2 రోజుల తర్వాత బయలుదేరతాడు. వీరున్న బేతనియా గ్రామానికి రావడానికి 4 రోజుల సమయం పట్టింది. అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. లాజరు మరణించి అప్పటికి 4 రోజులు అవుతుంది. ఈ 4 రోజుల తర్వాత యేసయ్య వాళ్ళ ప్రాంతానికి వెళ్ళాడని తెలిసి మార్తా మరియలు తెలుసుకొని యేసయ్య దగ్గరికి వెళ్తారు. ప్రభువా ఇంకా అయిపోయింది ప్రభువా, మా సహోదరుడు మరణించాడు, అతడు మరణించి 4 రోజులు అవుతుంది ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండుంటే మా సహోదరుడికి పరిస్థితి వచ్చేది కాదు, మా సహోదరుడు ఈరోజు మా మధ్యలో ఉండేవాడు ప్రభువా, ఇప్పుడు ఏం చేయాలయ్యా అని చెప్పి వారి బాధనంతా కూడా యేసయ్య పాదాల దగ్గర విన్నవించుకుంటారు, కుమ్మరిస్తారు వారి హృదయాన్ని. వారిని చూసిన మిగతా యూదులు కూడా ఎంతగానో ఏడుస్తారు, దుఃఖపడతారు వారి సమీపస్తులు. వీరందరినీ చూసిన ప్రభువు కూడా కన్నీరు విడుస్తాడు. ఆ మాట కూడా రాయబడి ఉంటుంది. యేసయ్య కూడా కన్నీరు గార్చిన సందర్భం ఇది. అంతగా యేసయ్య వీరిని ప్రేమించాడు. అయితే ఇంకా యేసయ్య వీరిని అడుగుతాడు, లాజరు ఎక్కడున్నాడు, లాజరుని ఎక్కడ పెట్టారు అని వీరిని అడిగితే, లాజరు 4 రోజులైందయ్యా చనిపోయి, ఇప్పుడు అతని మృతదేహం అయితే వాసన వస్తుంది ప్రభువా, అతని శరీరం ఇప్పుడు మనం చూడలేము, తట్టుకోలేం ప్రభువా, ఇంకెందుకయ్యా అని వీళ్ళు అడిగితే, తీసుకువెళ్ళండి నన్ను అని యేసయ్య వెళ్తాడు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకే ఒక్క మాట పలుకుతాడండి యేసయ్య. ఒకే ఒక అద్భుతమైన మాట, లాజరు బయటికి రమ్ము అంటాడు. ఏమంటాడు? లాజరు బయటికి రమ్ము అని ఒకే ఒక్క మాట యేసయ్య పిలవగానే లాజరు, తన కట్ల చేత బంధించబడున్న లాజరు విడిపించబడి సజీవునిగా నడుచుకుంటూ వస్తాడు. హల్లెలూయా.